ఈ కథ ప్రారంభించే ముందు మీకు ఒక విషయం గుర్తుంచుకోండి. ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్రదేశం ఉంది. అక్కడ పగలు వెళ్తే ప్రకృతి అందం కనిపిస్తుంది, కానీ రాత్రి వెళ్తే భయం మాత్రమే కనిపిస్తుంది. స్థానిక ప్రజలు వందల సంవత్సరాలుగా ఒకే మాట చెప్తున్నారు: సాయంత్రం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళకండి అని. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన కొంతమంది తిరిగి రాలేదు. ఇది సినిమా కథ కాదు, ఇది ఊహించిన కథ కూడా కాదు. నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా చెప్పబడుతున్న కథ. ఆ ప్రదేశం పేరు బొర్రా గుహలు. భూమి కింద వేల సంవత్సరాల చరిత్ర దాగి ఉంది. అలాగే ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని రహస్యాలు కూడా ఉన్నాయి. విశాఖపట్నం నుండి ట్రైన్ ఎక్కితే సుమారు 4 గంటల ప్రయాణం ఉంటుంది. ఈ ప్రయాణంలో 50 కంటే ఎక్కువ టనెళ్లు, 80 కంటే ఎక్కువ బ్రిడ్జిలు వస్తాయి. ఆ కొండల మధ్య వెళ్లే ఆ ట్రైన్ ప్రయాణం మీరు వేరే ప్రపంచంలో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అది అరకు వ్యాలీ, ఆంధ్రప్రదేశ్ లో దాగి ఉన్న ఒక అందమైన కొండ ప్రాంతం. అక్కడ కాఫీ తోటలు ఉంటాయి, చల్లని పొగమంచు కూడా ఉంటుంది, చిన్న చిన్న గిరిజన గ్రామాలు కూడా ఉంటాయి. అక్కడి నుండి మరో 35 కిలోమీటర్లు వెళ్తే అనంతగిరి కొండల్లో భూమి కింద దాగి ఉన్న ఆ గుహలు కనిపిస్తాయి. వాటిని బొర్రా గుహలని ఎందుకంటారు? తెలుగులో బొర్ర అంటే పొట్ట లేదా రంధ్రం అని అర్థం. అంటే భూమి పొట్ట లోపల ఉన్న గృహలు అని అంటారు. ఈ గృహలు భారతదేశంలోనే చాలా పెద్దవిగా, లోతైనవిగా గుర్తింపు పొందాయి. ఇవి 10 లక్షల సంవత్సరాల కంటే పాతవిగా చెప్తారు. ఈ గృహలు సుమారు 80 మీటర్ల లోతుకు వెళ్తాయి. మొత్తం 2 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. లోపలికి వెళ్లి చూస్తే రాళ్ళు మనిషి ఆకారంలో కనిపిస్తాయి, కొన్ని దేవుళ్ళ ఆకారంలో కనిపిస్తాయి, కొన్ని జంతువుల ఆకారంలో కూడా కనిపిస్తాయి. అక్కడ సహజంగా ఏర్పడిన ఒక శివలింగం కూడా ఉంది. దాని దగ్గర చిన్న గుడి కూడా నిర్మించారు. కానీ ఈ గృహలు ఎలా కనుగొన్నారు? ఆ కథ వింటే మీరు ఆశ్చర్యపోతారు. అది 1807వ సంవత్సరం. ఒక బ్రిటిష్ జియోలాజిస్ట్ విలియం కింగ్ జార్జ్ ఈ ప్రాంతంలో సర్వే చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక విషయం తెలిసింది. స్థానిక గిరిజనులు చెప్పే ఒక కథ. చాలా కాలం క్రితం ఒక గిరిజన కాపరి తన ఆవులను మేపుతున్నప్పుడు ఆ సమయంలో ఒక ఆవు కనిపించలేదు. అతను చాలా సేపు వెతికాడు. చివరికి భూమిలో ఒక పెద్ద రంధ్రం దగ్గర ఆవు అరుపులు వినిపించాయి. అతను ఆ రంధ్రం లోపలికి వెళ్లి చూశాడు. లోపల చీకటి మాత్రమే కనిపించింది, కానీ లోపల నుండి చల్లని గాలి వస్తుంది. అక్కడి నుండి రొంత కిందికి దిగితే దారి కనిపిస్తుంది. ధైర్యం చేసి ఆ కాపరి లోపలికి దిగాడు. చీకట్లో పైనుండి వేలాడుతున్న రాళ్లు కనిపించాయి. చుట్టూ నీటి చుక్కల శబ్దం వినిపిస్తోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత అక్కడ ఆవు నిలబడి ఉంది. ఆ రాళ్లు శివలింగం ఆకారంలో ఉండడం చూసి ఆ కాపరి నమ్మాడు శివుడే తన ఆవును రక్షించాడని. ఆ విషయం గ్రామస్తులకు చెప్పాడు. వారు అక్కడ చిన్న గుడి నిర్మించారు. ఆ రోజు నుండి ఆ గృహ పవిత్రమైన స్థలంగా మారింది, కానీ అదే సమయంలో భయంకరమైన స్థలంగా కూడా పేరు తెచ్చుకుంది. బొర్రా గృహల చుట్టూ జటాపు, కొండదొర, పోర్జా అనే గిరిజన తెగలు నివసిస్తున్నారు. వందల సంవత్సరాలుగా అక్కడే జీవిస్తున్నారు. వారిని ఈ గృహల గురించి అడిగితే ఒకే మాట చెప్తారు: పగలు ఈ గృహలు దేవుళ్ళవి, కానీ రాత్రి అయితే వేరే శక్తులవి అని. సాయంత్రం తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళకండి అని వారి పెద్దలు చిన్నప్పటి నుండి చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు చాలా భయంకరంగా ఉంటాయి. చాలా కాలం క్రితం ఒక యువకుడు రాత్రి గృహలోకి వెళ్ళాడు. తర్వాత రోజు ఉదయం తిరిగి వచ్చాడు, కానీ అతడు మాట్లాడడం మానేశాడు. అతని చూపులు ఖాళీగా మారిపోయాయి. 3 రోజుల తర్వాత అతను చనిపోయాడు. ఇది మరో సంఘటన. రాత్రి గృహ దగ్గర 2 వేటగాళ్లు కూర్చున్నారు. ఉదయం లేచినప్పుడు వారిలో ఒకరు కనిపించలేదు. ఎంత వెతికినా అతడు ఎక్కడా కనిపించలేదు. గిరిజనులు చెప్తారు, గృహ లోపల ఉన్న ఆత్మలు మనుషులను లోపలికి లాగుతాయని. మీరు అనుకుంటున్నారా ఇది కేవలం కథలే అని? కానీ ఆధునిక కాలంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. ఈ గృహల గురించి కేవలం పాత కథలే కాదు, ఆధునిక కాలంలో కూడా కొన్ని వింత సంఘటనలు జరిగాయి. కొంతమంది టూరిస్టులు చెప్పిన అనుభవాలు వింటే మీకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒక విజిటర్ చెప్పిన విషయం: నేను గృహ లోపల టూర్ గైడ్ తో కలిసి నడుస్తున్నాను. అక్కడ ఒక చల్లని గాలి నా మీదకు తాకింది. నేను గైడ్ ని అడిగాను, ఇక్కడ ఏసీ ఏమైనా ఉందా అని. అతడు నవ్వుతూ చెప్పాడు, ఇక్కడ టెంపరేచర్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, సడన్ గా చేంజ్ అవ్వదు అని. ఇది మరో టూరిస్ట్ అనుభవం. నేను గృహ లోపల ఫోటో తీస్తున్నాను. తర్వాత ఆ ఫోటో చూసినప్పుడు నా వెనకాల ఒక నీడ కనిపించింది, కానీ అతని చుట్టూ ఎవ్వరూ ఒక మనిషి కూడా లేడు. అరకు ప్రాంతంలో క్యాంప్ లో స్టే చేసిన కొంతమంది టూరిస్టులు చెప్తారు, రాత్రి టెంట్ లో ఫుట్ స్టెప్స్ వినిపిస్తాయని, ఎవరో మెల్లగా మాట్లాడుతున్నట్టు వినిపిస్తుందని, చుట్టూ చూసినా ఎవరూ కనిపించారని. ఈ సంఘటన తర్వాత సైంటిస్టులందరూ ఆ గృహలను పరిశీలించారు. వారు కనుగొన్న విషయం చాలా ఆసక్తికరంగా ఉంది. ఆ గృహ లోపల పాతకాలానికి చెందిన రాళ్లు దొరికాయని, అవి సుమారు 30,000 నుండి 50,000 సంవత్సరాల పాతవి అని చెప్పారు. అంటే స్టోన్స్
ఐస్ ఏజ్ కాలంలో మనుషులు ఈ గృహల్లో జీవించారు అని. వారు అడవి జంతువుల నుండి రక్షణ కోసం, చలి నుండి రక్షణ కోసం ఈ గృహలను ఆశ్రయించారు. గృహ లోపల వేలాది గబ్బిలాలు కూడా ఉంటాయి. వాటి అరుపులు గృహలో ఎకో అవుతాయి. కానీ సైన్స్ ఇప్పటికీ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేని విషయం ఒకటి. ఈ గృహలో టెంపరేచర్ ఏ సీజన్ లో అయినా ఒకేలా ఉంటుంది. కానీ కొన్ని స్పెసిఫిక్ ప్లేసెస్ లో మాత్రం సడన్లీ చాలా చల్లగా అనిపిస్తుంది. దానికి క్లియర్ రీజన్ ఇప్పటికీ తెలియదు.